సో, ఇవాళ మనం మన ప్లాన్ గురించి ఇండస్ వైవో కంపెన్సేషన్ ప్లాన్ గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా మందికి స్టార్ ర్యాంక్, స్టార్ 250 ఏంటి, స్టార్ 5 చాలా మందికి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ ర్యాంక్స్ ఏంటి? ఎట్లా ప్రాఫిట్స్ వస్తది? సో, మీ ప్రతి ఒక్క డౌట్‌కి ఇవాళ ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో, స్టార్టింగ్ ఫ్రమ్ స్టార్ ర్యాంక్ దగ్గర నుంచి బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అంటే ప్రేమ్ సార్ ప్రస్తుతం ఏ ర్యాంక్‌లో అయితే ఉన్నారో సో, ఆ ర్యాంక్ దాకా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంపెన్సేషన్ ప్లాన్ మనకిప్పుడు ఈ సెషన్‌లో కమింగ్ 60 మినిట్స్ సెషన్‌లో మనం చాలా క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. సో, బిఫోర్ స్టార్టింగ్ సెషన్ ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్క బిజినెస్ పార్ట్నర్ ఒకసారి మీ వీడియో ఎనేబుల్ చేసుకోండి. బికాజ్ వీడియో ఎనేబుల్ చేస్తే ఇట్స్ ఎ లైవ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఒక్కరు ఇంకా చాలా మంది రీనేమ్ చేసుకోలేదు. ఆల్‌మోస్ట్ 70, 80 బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళ కాల్‌లో జాయిన్ అయినారు. సో, ఇంకా ఎవరన్నా జాయిన్ అయితుంటే త్వరగా జాయిన్ అవ్వమనండి. ఒక 2-3 మినిట్స్ ఇంకొక 5 మినిట్స్ బఫర్ టైమ్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు రీనేమ్ చేయండి. మీ పేరు, మీ ర్యాంక్ అండ్ మీరెక్కడి నుంచి కాల్ కనెక్ట్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే ప్లేస్‌లో కూర్చోండి. ఎందుకంటే డేటా డేటా ద్వారా ఈ సెషన్ అంతా నడుస్తుంది కాబట్టి, సో, మంచి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేటట్లా చూసుకోండి. ఇంకొక 5 మినిట్స్‌లో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. సో, మీన్‌వైల్ ఒక 1-2 షార్ట్ వీడియోస్ చూసి విల్ స్టార్ట్ ద సెషన్. సో, ఒక్కసారి మీ టీమ్‌మేట్స్ అందరికి కాల్ చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెషన్ బికాజ్ ఈ బిజినెస్ నుంచి ఎంత సంపాదిస్తున్నాము అని తెలిసినప్పుడే మన టీమ్‌మేట్స్‌కి ఇంకా దే విల్ స్టార్ట్ థింకింగ్. సో, ఒక 5 మినిట్స్‌లో విల్ స్టార్ట్ అవర్ సెషన్. మీన్‌వైల్ శరత్ సార్ కెన్ వి హావ్ సమ్ షార్ట్ వీడియోస్? ఒక 1 ఆర్ 2 వీడియోస్. We can actually start. Sharath, continue playing, no problem. After that video, we'll start the session. Let Andaru timing ante 6 o'clock ante sharp 6 o'clock join avutunnaru. So let everybody. Sir, it is 3 minutes video, sir. Is it okay? Let's start then. Why to waste? Yeah. So Sharath, is my audio and video clear? Yes, sir. Yes, Yes. sir, it is clear. Yes, first of all, very very good evening and ee roju call lo join ayya vallandarki. So I'm seeing in the gallery people from different places, different age group, different genders. Everybody are in the call right now. So ee roju mana orientation program, sorry, మన కంపెనీ ప్లాన్ గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మీరు అందరు కాల్లో జాయిన్ అయ్యారు. ఎవ్రీబడి ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ రైట్ నౌ హియర్. సో ప్లాన్ ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇది జస్ట్ నార్మల్ ఇండస్ వైవా కంపెన్సేషన్ బిజినెస్ ప్లాన్ మాత్రమే కాదు, నా దృష్టిలో ఇట్ ఈస్ మై లైఫ్ ప్లాన్. ఓకే, నన్ను అడిగితే నెక్స్ట్ 3 months లో ఏమైతో, నెక్స్ట్ 6 months లో ఏమైతో, నెక్స్ట్ 1 year లో ఈ రోజు ఈ బిజినెస్ లో ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళందరినీ అడిగితే దే హ్యావ్ ఎ క్లియర్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 3 years. ఓకే, దీన్ని బిజినెస్ ప్లాన్ అని అనలేము, దీన్ని లైఫ్ ప్లాన్ అని అంటాం. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు నో అబౌట్ యువర్ ఓన్ లైఫ్ ప్లాన్? మీరు మీ చాట్ బాక్స్ లో యూ క్యాన్ టైప్, ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ యూ క్యాన్ టైప్ ఎస్ ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ దిస్ బిజినెస్ ఈరోజు చాలా మందికి ఏంటంటే ఈ ఆపర్చునిటీ టేకప్ చేసినప్పుడు దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ బిజినెస్. దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి. దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఒక చిన్న పిల్లవాడి చేతిలో మీరు ఒక డైమండ్ పెట్టారనుకోండి, లెట్స్ సే ఇట్ కాస్ట్ లాక్స్ లో కాస్ట్ ఉంది అనుకుందాం. ఓకే, తన చేతిలో పెడితే తనకు వాల్యూ తెలుస్తుందా? హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. తను పాడేసినా కూడా తనకు తెలియదు దాని వాల్యూ. ఇన్ ద సేమ్ వే ఎవరికైతే వాల్యూ తెలుస్తుందో, ఓకే, ఈ ఆపర్చునిటీ కూడా వాల్యూ తెలుసుకొని మీరు ఈ బిజినెస్ లో మీరు టైం పెట్టాలి. బికాస్ దిస్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, దిస్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్ బిజినెస్. మీరు ఈ బిజినెస్ లో ఎంత ఇన్వాల్వ్ అవుతారో అంత సక్సెస్ అవుతారు. ఓకే, సో మరి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, ఎందుకంటే చాలా మంది ఫేస్ దిస్ ప్రాబ్లమ్, వితౌట్ నోయింగ్ ద వాల్యూ వి విల్ పుట్ అవర్ టైం. బట్ ఈ రోజు మీకు ఒక క్లారిటీ, నెక్స్ట్ ఈ ఇండస్ వైవా కంపెనీలో, బికాస్ మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ వాడారు, ప్రోడక్ట్ అర్థమైంటది, అండ్ ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశారు, మనకు ప్రోడక్ట్స్ ట్రైనింగ్ సపరేట్గా ఉన్నాయి, మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఈ బిజినెస్ లో
వాట్ ఈస్ దిస్ బిజినెస్, అసలు ఈ బిజినెస్ లో ఎందుకు చేయాలని మనం మాట్లాడదాం. కానీ ఈ రోజు స్పెషల్ సబ్జెక్ట్ ఏంటంటే అసలు ఈ బిజినెస్ లో మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా వెళ్తూ ఉంటే అసలు ఎంత స్కోప్ ఉంది, ఎంతవరకు మనకు గ్రోత్ ఉంది. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా గ్రోత్ ఎలా ఉంటుందో ద సేమ్ వే ఈ బిజినెస్ లో మీరు టైం పెడితే మీరు ఎంతవరకు గ్రో కాగలరు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయం గురించి ఈరోజు మనం స్పెషల్లీ మాట్లాడుకుందాం. సో ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ లైఫ్ ప్లాన్ ఫర్ మీ. ఇట్స్ నాట్ జస్ట్ మై బిజినెస్ ప్లాన్. నిద్దట్లో లేపడిగినా కూడా ఐ విల్ సే వాట్ ఈస్ వాట్. ఓకే, సో లెట్ మీ గో ఇన్ టు ద ప్రెజెంటేషన్ టుడే. Sharad, you can open the slides. Yes, welcome to the world of possibilities. 100% ఈ వర్డ్ ని మీరు అసలు చాలా మందికి ఈ పిక్చర్ మీనింగ్ కూడా అంటే మనం అంత ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మొత్తం చీకట్లో నుంచి అక్కడ మీరు చూస్తే అక్కడ ఆ సింబల్ ఏదైతే ఉందో అది ఒక లాక్ సింబల్, అన్లాక్ సింబల్. ఓకే, అంటే మనం కీస్ పెట్టి తిప్పితే ఒక లాక్ సింబల్ ఉంటుంది కదా, ఓకే, కీ పెడతాం కదా, అలా దిస్ ఇస్ అ కీ ఫర్ ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. ఒక చీకటి ప్రపంచం నుంచి మీరు ఒక పెద్ద ప్రపంచంలోకి చూస్తున్న ఒక పర్సన్ అటు సైడ్ తిరిగి చూస్తున్నాడు, రైట్? దెర్ ఇస్ అ మీనింగ్ ఇన్ దట్ పిక్చర్. ఓకే, అందుకే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీ అంటారు. మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండొచ్చు, ఎటువంటి ఎడ్యుకేషన్ సిచ్యువేషన్స్ నుంచి ఉండొచ్చు, ఎటువంటి ఏరియా నుంచి, డజంట్ మ్యాటర్. ఆర్ యూ రెడీ టు చేంజ్? ఆర్ యూ రెడీ టు గ్రో? దెన్ ఇండస్ వైవా is ready for you to give world of possibilities. Yes, next Sharad. ప్రతి ఒక్కరు ఈరోజు పెన్ అండ్ పేపర్ పెట్టుకొని మీ లైఫ్ ప్లాన్ ని డిజైన్ చేసుకోండి. ఓకే, దేవుడు అంటే ఐ డోంట్ నో, ఎవరో డిజైన్ చేయరండి మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవాలి. లక్ అనేది మేము నమ్మము, హార్డ్ వర్క్ ఆల్వేస్, లక్ ఫేవర్స్ ద బ్రేవ్. ఈరోజు ఇండస్ వైవా ఆప్షన్ మనం కంటి ముందుకి ఎంతో మందికి ఆపర్చునిటీ వచ్చిండొచ్చు, మన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళిండొచ్చు, కానీ కొంతమంది మాత్రమే దే విల్ టేక్ ఎ డెసిషన్. దే ఆర్ బ్రేవ్ పీపుల్. సో ఇలాంటి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఎంతమందికి వద్దండి? ఎవ్రీబడి వాంట్స్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో ఈ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేది ఇండస్ వైవా మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీన్ని ఎలా అచీవ్ చేయాలి ఏంటి, ఈ ఇండస్ట్రీ అల్టిమేట్ సొల్యూషన్, ఈ కంపెనీ అల్టిమేట్ సొల్యూషన్. అండ్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఈ బిజినెస్ లోకి ఎందుకు వస్తాడంటే మనకు హెల్త్ కావాలి, మనకు వెల్త్ కావాలి, అండ్ ఇవి రెండు ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ డెఫినెట్లీ పాసిబుల్. నేను దాన్ని చూపిస్తాను మీకు ఎలా వస్తుందని చెప్పి. నెక్స్ట్ స్లైడ్స్. ఎస్, యు నో అబౌట్ ఆల్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. మన ప్రోడక్ట్స్ ద్వారా హెల్త్ వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మిరాకిల్ టెస్టిమోనియల్స్ వస్తున్నాయండి ఎవ్రీ డే. నేను ఏదో ఒక టెస్టిమోనియల్ ఎవ్రీ డే, సర్ప్రైజింగ్ టెస్టిమోనియల్. అవునా అంటే అస్సలు మేము ప్రోడక్టే వాడము అనే వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడి ఈరోజు చాలా పెద్ద ఫ్యాన్ అయ్యి, ఆ ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి, వాళ్ళు ఎగ్జైట్మెంట్ లో వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ ఫోన్లు చేసి ప్రోడక్ట్ అని చెప్పేస్తున్నారు. అంటే మనము వాళ్ళ స్పీడ్ కి బ్రేక్ వేయాల్సి వస్తుంది. అసలు ప్రోడక్టే మా ఇంట్లోకి తీసుకొని రావద్దండి అంటే వాళ్ళు మన ప్రోడక్ట్ వాడి రిజల్ట్స్ వచ్చి అంత స్పీడ్ గా మన ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మేము బ్రేక్ వేయాల్సి, అలా ఆగండి అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ కి. సో వీఆర్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. ఐ లవ్, జస్ట్ నౌ ఐ హ్యాడ్ మై ఐ కాఫీ, ఐ లవ్ మై ప్రోడక్ట్. నెక్స్ట్ శరత్, ప్రోడక్ట్స్ గురించి మనం ఈ రోజు కాదు రేపు చాలా స్పెషల్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు సినిమాల్లో 2 హీరోలు ఉన్నారండి. ఒకటి ప్రోడక్ట్ ఈజ్ అవర్ హీరో, ఇంకొకటి మన ఆపర్చునిటీ ఈజ్ అవర్ హీరో. ఓకే, మన ప్రోడక్ట్స్ మన హీరోస్ ని మనం ఎవ్రీ టైం ఫ్రంట్ లైన్. ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఐ విల్ షో యూ, ఐ వాంట్ టు షో దిస్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి ఇండస్ వైవా ఆపర్చునిటీ ఎలా కనపడుతుంది అంటే, ఫస్ట్ ఒక ఐస్లిమ్ రూపంలోనో, ఒక ఐపల్స్ రూపంలోనో, ఒక ఐగ్లో రూపంలోనో ఒక పర్సన్ కి పరిచయం అవుతుంది. ఎస్, ఇలా ఒక పర్సన్ కి ప్రోడక్ట్ రూపంలో పరిచయం అవుతుంది. ఓకే, అప్పుడు ఏమనుకుంటారంటే ఇదేదో ప్రోడక్ట్, నాకు హెల్త్ కావాలి అని చెప్పి ఐపల్స్ ఆర్ ఐ కాఫీ ఆర్ ఐ చార్జ్ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఈ ఐపల్స్ లో ఓన్లీ హెల్త్ మాత్రమే కాదు, ఇంకొంచెం లోపలికి చూస్తే మనం వారానికి 5,000, 10,000, 20,000, ₹1,00,000, 2.5 లక్షలు సంపాదించుకోవచ్చని అర్థమవుతుంది. అంటే అప్పుడు ఈ ప్రోడక్ట్ కంటే మన ఆపర్చునిటీ గొప్పగా కనపడుతుంది. ఓకే, ఇట్ విల్ పాపప్.
ప్రోడక్ట్ కంటే ఒక పెద్ద రూపం కనపడుతుంది, అది ఏంటంటే మన ఆపర్చునిటీ. దీంట్లోంచి ఒక బెంజ్ కార్, ఒక లైఫ్ స్టైల్, ఈ బెనిఫిట్స్ అన్ని కనపడతాయి. ఇంకొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మీరు ఈ బిజినెస్ లో ఒక డైమండ్ అయ్యి నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, ₹1,00,00,000 పైన సంపాదిస్తున్నప్పుడు, అప్పుడు ఇండస్ట్రీ ప్రోడక్ట్ కనపడదు, ఇండస్ట్రీ ఆపర్చునిటీ కనపడదు. అరే ఇక్కడ ఐ కెన్ సీ ఎ పర్సన్, అరే గౌతమ్ వర్మ అంటే ఎవరో మదనపల్లి నుంచి ఆర్ హైదరాబాద్ నుంచి, ఈ అబ్బాయి చాలా నార్మల్ పర్సన్, ఈరోజు నార్మల్ ఫ్యామిలీ నుంచి పుట్టి ఈరోజు మన ఊర్లో ఉండే అబ్బాయి నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడంట. అప్పుడు మీరే ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీ ప్రోడక్ట్ కోసం రాడు, ఆపర్చునిటీ కోసం రాడు, మీ సక్సెస్ స్టోరీ వినడం కోసం జనాలు మీ దగ్గరకు వస్తారండి. బికాస్ దాటేస్తారు మీరు అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు అనమాట. వన్స్ యూ బికమ్ ఎ డైమండ్, దట్ ఈస్ సో ప్రోడక్ట్, ఆపర్చునిటీ, అండ్ దెన్ కమ్స్ అవర్ సక్సెస్ స్టోరీ. నౌ లెట్ మీ గో. మన ఇండస్ వైవా ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం స్పెషల్లీ మనం మాట్లాడుకుందాం. మన బిజినెస్ లో ఉండే గ్రోత్ లాడర్ ఎలా ఉంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన కంపెనీలో ఉండే బేసిక్ ప్రతి ఒక్కరు చేసే ఇన్కమ్ ఏంటంటే రీటైల్ ప్రాఫిట్. వాట్ డూ యూ మీన్ బై రీటైల్ ప్రాఫిట్? రీటైల్ అనేది ఏంటంటే, ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్, మన వర్చువల్ ఆఫీస్ నుంచి ఒక్క ప్రోడక్ట్ బయటికి వెళ్ళినా కూడా మీకు 500 రూపీస్ రీటైల్ ఇన్కమ్. 20% is straight away యువర్ రీటైల్ ఇన్కమ్. ఒక రోజులో మీరు ఇక్కడ చూడొచ్చు ఐపల్స్ 8 బాటిల్స్, మాక్సిమం ఒక రోజులో మీరు ఏదైనా కానీ 8 ప్రోడక్ట్స్ రీటైల్ చేయొచ్చండి. దట్ మీన్స్ ఒక్క ప్రోడక్ట్ మీద 500 రూపీస్. దట్ మీన్స్ రోజుకి మీరు 4,000 రూపాయలు రీటైల్ ఇన్కమ్ ఇంట్లోంచి కదలకుండా సంపాదించుకోవచ్చు. ఇంట్లోంచి కదలకుండా మీరు ఎర్న్ చేయొచ్చు. అంటే నెలకు 30 into 4,000 rupees, 1,20,000 rupees is straight away your retail income. If you are master in our product, master in retailing, then definitely 1,20,000 you can make it. ఇంట్లోంచి కదలకుండా జస్ట్ మన స్టోర్ లింక్ జనరేట్ చేసి యూ కెన్ డూ ఇట్. అండ్ స్టోర్ లింక్ ఎలా జనరేట్ చేయాలి ఏంటనేది రేపు ప్రోడక్ట్ ట్రైనింగ్ లో మీరు నేర్చుకుంటారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎస్, మీకు ప్రతి అడుగున మన 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 బిజినెస్ పార్ట్నర్స్ మీకు హెల్ప్ చేస్తారండి. రీటైల్ ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ ఇన్కమ్ మన కంపెనీలో ఏంటంటే టాప్ రీటైలర్స్ బోనస్. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో కంపెనీ వాళ్ళకు ఒక అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది, దాన్నే టాప్ రీటైలర్స్ బోనస్. ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, రీటైలర్స్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇన్కమ్. ఎందుకు ఇట్స్ గుడ్ ఇన్కమ్ అంటే, బయట లక్షల్లో ఖర్చు పెట్టి కాలేజెస్ లో కంప్లీట్ చేసి బయటకు వచ్చిన సంపాదించుకోవడానికి స్కోప్ లేదు. నేను హార్డ్ వర్క్ చేస్తాన్నా కూడా మంత్కి 20-30 వేల మించి శాలరీ ఇవ్వట్లేదు. కానీ లెట్స్ సే వానికి ₹1,00,000 అవసరం ఉందండి, కానీ 20,000 మించి జీతం ఇవ్వట్లేదు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? కానీ ఇక్కడ ఎవడి అవసరం బట్టి వాడు కష్టపడతాడు, ఎవరి స్కోప్ బట్టి వాడు కష్టపడతాడు. అంటే మీ సక్సెస్ ని, మీ ప్రాఫిట్స్ ని ఆపడానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ మీరు 10,000 సంపాదిస్తున్నారంటే అది మీరే డిసైడ్ అయినారు, నాకు 10,000 చాలని. ₹1,00,000 సంపాదిస్తున్నారంటే మీరు 1,00,000 కావాలని మీరు డిసైడ్ అయినారు. 5,000 సంపాదిస్తున్నారా వారానికి అంటే యూ డిసైడెడ్ నాకు 5,000 చాలని చెప్పి. ఓకే, యువర్ సక్సెస్, ఇది ఒక్క వర్డ్ రాసుకోండి. యువర్ ప్రాఫిట్స్ ఆర్ యువర్ సక్సెస్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ ఇండస్ వైవా బిజినెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎఫర్ట్స్. యువర్ రిజల్ట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎఫర్ట్స్. మీరు ఎంత కష్టపడతారో అంత రిజల్ట్ మీకు వస్తుంది. ఎస్, నౌ వీ విల్ టాక్ అబౌట్ దిస్ టాప్ రిటైలర్ బోనస్ బెనిఫిట్. అంటే మీరు రీటైల్ చేస్తూ కంపెనీ ఒకవేళ ఒక మంత్లో మీరు 20,000 రూపాయలు రీటైల్ ఇన్కమ్ సంపాదిస్తే క్యాలెండర్ మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 లోపల మీరు రీటైల్ రూపంలో 20,000 సంపాదిస్తే కంపెనీ 12,000 వర్త్, అంటే 4 ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది. దాన్ని రీటైల్ ఇన్కమ్ అని అంటారు. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా మీరు జస్ట్ ఓన్లీ GST పే చేసి మీరు కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, అది కూడా మీ ఇంటికి డెలివరీ అవుతాయి. సెకండ్ హైయెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కంపెన్సేషన్, మన కన్సలేషన్ ప్రైజెస్ అని అంటారు. బట్ స్టిల్ ఎవ్రీబడి ఆర్ అచీవింగ్ దిస్. డిఫాల్ట్ గా ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ ఒక్క యూనిట్ అన్న ఫ్రీగా తీసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ లెట్స్ గో విత్ సెకండ్. ఒకవేళ మనం ఒక మంత్ లో 12,000 రూపాయలు రీటైల్ ఇన్కమ్ సంపాదిస్తే, క్యాలెండర్ మంత్ లో 20,000 సంపాదిస్తే 12,000 వర్త్ ప్రోడక్ట్స్ ఫ్రీ. 12,000 సంపాదిస్తే 6,000 వర్త్ ప్రోడక్ట్, అంటే 2 ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ బెనిఫిట్. విక్టర్ అచీవర్స్ అని కూడా అంటారు, డబుల్ విక్టర్ అచీవర్స్ అంటారు ఒకవేళ 2 మీరు చేయగలిగితే. అండ్ థర్డ్ బెనిఫిట్, ఇఫ్ యు సీ, ఎస్,
12 యూనిట్స్ అంటే మీరు 6,000 రీటైల్ ఇన్కమ్ సంపాదిస్తే క్యాలెండర్ ఫస్ట్ నుంచి 31st లోపల 6,000 రీటైల్ ఇన్కమ్ సంపాదిస్తే మీకు 3,000 వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, అంటే 9,000 రూపీస్. సో ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి, రోజుకు ఒక ప్రోడక్ట్ సెల్ చేసినా కూడా మంత్కి మనం 30 యూనిట్లు సెల్ చేసినట్టు, అంటే రఫ్లీ మనం ఒక 20,000 పైన సంపాదించేసింటాం. అంటే 30,000 15,000 మనం అక్కడ ఎర్న్ చేస్తుంటాం, ప్లస్ స్ట్రైట్ అవే మనకు ఈ టాప్ రిటైలర్ సంపాదించుకోవచ్చు, అంటే మోర్ దెన్ 35,000 ఇన్కమ్ మనం సంపాదించవచ్చు అండి. ఒకవేళ రోజుకి 2 ప్రోడక్ట్లు సెల్ చేయగలిగితే యూ కెన్ ఎర్న్ అరౌండ్ మోర్ దెన్ 50,000 ఇంక్లూడింగ్ ఆల్ ద బెనిఫిట్స్. ఎవరికి బిజినెస్ చెప్పకుండా ఏ కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అంటే ఎవరినైతే రిక్రూటింగ్ చేయకోకుండా కూడా వాడు డబ్బులు సంపాదించగలుగుతున్నాడో ఆ కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ. ఎందుకంటే ప్రోడక్ట్ అమ్మాలి అంటే ప్రోడక్ట్ లో దమ్ము ఉండాలి. ప్రోడక్ట్ లో వాల్యూ లేదనుకోండి ఎవరు ప్రోడక్ట్ సెల్ చేయరు, నేనైనా కూడా సెల్ చేయలేను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక్కరిని మీరు అంటే యూ క్యాన్ ఫూల్ 1 person ఎవ్రీ టైం, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైం. ఇది గుర్తుపెట్టుకోండి. యూ క్యాన్ ఫూల్ 1% ఎవ్రీ టైం, యూ క్యాన్ ఫూల్ 1% ఎవ్రీ టైం, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైం. ఒక్కరిని ప్రతిసారి ఫూల్ చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మనం ఫూల్ చేయలేం. సో ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లో ప్రోడక్ట్ పక్కన పెట్టండి సార్ అని ప్లాన్ గురించి మాట్లాడతారు. నో, ప్రోడక్ట్ లో దమ్ము లేకుంటేనే అలా ఉంటుంది. మన కంపెనీలో ఇప్పటి వరకు చాలా మంది అసలు మన ప్లాన్ కూడా సరిగా తెలియదండి. వాళ్ళకి మన ప్లాన్ కూడా తెలీదు. వాళ్ళు జస్ట్ ప్రోడక్ట్ వాడి ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చి ప్రోడక్ట్ సెల్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ 15,000, 10,000, 20,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ సరిగా తెలియదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, అండ్ ఒక్క ప్రోడక్ట్ మీద మన కంపెనీ లాంచ్ చేసింది ఇండస్ 5 అంటే ఈజ్ ఇట్ ఎ స్మాల్ ప్రోడక్ట్? డూ యూ థింక్ ఐపల్స్ ఈజ్ అన్ ఆర్డినరీ ప్రోడక్ట్? బయట దొరుకుతుంది అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఐకాఫ్ ఈజ్ అన్ ఆర్డినరీ ప్రోడక్ట్? డూ యూ థింక్ ఐ చార్జ్ ఆర్ ఐ గ్లో ఆర్ ఐ స్లిమ్ ఈజ్ అన్ ఆర్డినరీ ప్రోడక్ట్? మీకు తెలియట్లేదండి. ఒక్కొక్క ప్రోడక్ట్ కెపాసిటీ. ఒక 5 రూపీస్ ఫేర్ అండ్ లవ్లీ సాచే ఈజ్ మేకింగ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. ఒక 5 రూపీస్ ఫేర్ అండ్ లవ్లీ సాచే, ఒక 5 స్టార్ 10 రూపీస్ 5 స్టార్, ఒక డైరీ మిల్క్ ఒక 20-30 రూపీస్ డైరీ మిల్క్ ఈజ్ మేకింగ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. మరి ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ తో మీరు ఎటువంటి మ్యాజిక్స్ చేయొచ్చు అంటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాన్ తో సంబంధం లేకుండా రీటైల్ ఇన్కమ్, టాప్ రీటైల్ ఇన్కమ్ మీ అకౌంట్ లో డబ్బులు డైరెక్ట్ గా పడే బెస్ట్ ఆపర్చునిటీ ఇండస్ 5 మీకు ఇచ్చింది. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే మీరు మీ షాప్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సెకండ్, ఇప్పుడు మనం ఇంకొక బిగ్ ఇన్కమ్ లోకి వెళ్తున్నాం. ఇదేంటంటే ఇప్పుడు మీరు రీటైల్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు జాబ్ కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్, ఒక షాప్ ఓపెన్ చేసి మీరు ప్రోడక్ట్లు అమ్మితే మిమ్మల్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. సో మీరు ఇక్కడి వరకు సంపాదిస్తే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో బిగ్గెస్ట్ బ్యూటీ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మీ షాప్ లోంచి మీరు ప్రోడక్ట్లు అమ్మితే మీకు రీటైల్ ఇన్కమ్, టాప్ రీటైల్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఫ్రాంచైజీలు ఓపెన్ చేయగలిగితే, మైక్రో ఫ్రాంచైజీస్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఓపెన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఇక్కడ మనకు లెట్స్ సే we have Zahirabad నుంచి చింతపల్లి జాన్సన్. సార్ can you unmute yourself once? Yeah, 1 second. Asked to, yes, you can unmute sir. You can unmute. Yes sir, మీ పేరేంటి? సో పేరు సయ్యద్ జబీరుద్దీన్ సార్. సయ్యద్ జబీరుద్దీన్. యా, సో మీరు జహీరాబాద్ నుంచి ఈరోజు కాల్లో జాయిన్ అయ్యారు. మీరు చెప్పండి సార్, మీ దగ్గర ఒక ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, మీరు మీ ఊర్లో షాప్ పెట్టి సెల్ చేస్తున్నారు, చాలా డిమాండ్ ఉంది, చాలా మంచి వచ్చి చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఈ ప్రోడక్ట్ ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే మీరు ఇండియా వైడ్ ప్రతి ఊర్లో ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ చేయాలనుకుంటారా? बहुत सारे गांव में देना बोल के तुमसे सब हम इसको కరెక్ట్ రైట్. ఇన్ అప్పుడు what do you require? Definitely you require people or distribution channel or franchises in every place, right? Hello guys, try to understand. Sir, me voice break అయింది. Yeah, no problem. Let us go with we'll have Mutyala Narayana sir,
Narayana, can we ask to unmute? Sir, can you unmute yourself? Okay, let's go. చాలా మంది వీడియో స్టాప్ చేసుకున్నారు ఎందుకండి? డేటా కన్సంప్షన్. Yeah. Sir, good Yeah, evening. 1 second. Yeah, very good evening, sir. So, వినపడుతుందా సార్? మీ ప్రోడక్ట్ ని ఇండియా వైడ్ తీసుకెళ్లాలంటే మీకు ఏం కావాలి? అంటే మీకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అవసరమా లేదా? అవసరమే సార్. కదా, అంటే ప్రతి ఊర్లో మీ షాప్ ఉండాలి, ప్రతి ఊర్లో మీ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండాలి, అంటే ప్రతి ఊర్లో మీ ప్రోడక్ట్ సెల్ చేసే పర్సన్ ఉండాలి కదా. అవును సార్. ఓకే, సో ఈ రోజు ఇండస్ వైవా సేమ్ అటువంటి ఆపర్చునిటీ, ఎవరికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా ప్రతి ఊర్లో మీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఓపెన్ చేసుకునే బెనిఫిట్ ఇస్తుంది. దాన్నే ఏమంటారు అంటే టీమ్ బోనస్ అని అంటారు. చాలా మందికి ఈ పాయింట్ అర్థం కాదు సార్, అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఎస్, నౌ లెట్ us go into big business. How many of you are ready to know about big business? మనం ఇంట్లో కూర్చొని ప్రోడక్ట్ సెల్ చేయడం అనేది స్మాల్ బిజినెస్. నువ్వు ప్రపంచంలో ఏ బీచ్ లో రెస్ట్ తీసుకుంటున్నా, ఏ రిసార్ట్ లో రెస్ట్ తీసుకుంటున్నా, నీ ప్రోడక్ట్ సెల్ అయిపోతుండే. లాస్ట్ వీక్ నేను చాలా చిన్న పర్సన్, 9 months అయింది, 10th month ఈ బిజినెస్ లో. లాస్ట్ మంత్ 800 యూనిట్స్ నా ఆర్గనైజేషన్ నుంచి సెల్ అయినాయి. 800 యూనిట్స్, ఐపల్స్, ఐకాఫీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 800 యూనిట్స్ సెల్ అయినాయి. ఇది నా కెపాసిటీ కాదు, ప్రోడక్ట్ కెపాసిటీ అండ్ ఇండస్ వైవా ఆపర్చునిటీ కెపాసిటీ. మరి ప్రేమ్ సార్ ఆర్గనైజేషన్ లో ఎన్ని యూనిట్లు సెల్ అవుతుంటాయి? ఓకే, సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇది స్మాల్ బిజినెస్, మనం మాత్రమే ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్, కానీ బిగ్ బిజినెస్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. లెట్ us go into బిగ్ బిజినెస్. ఈరోజు ప్రతి బిగ్ బిజినెస్ పీపుల్ చేసేది బిగ్ బిజినెస్ అంటే అక్రాస్ ద వరల్డ్ వాళ్ళ ప్రోడక్ట్ అవైలబిలిటీ చేస్తారు. నౌ యూ కెన్ ఆల్సో మేక్, ప్రతి ఊర్లో మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ప్రతి విలేజ్ లో మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు మేక్ బిగ్ బిజినెస్. ఎస్, సో ఈరోజు దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, కమ్యూనిటీ కామర్స్ బిజినెస్ అంటారు, 21st century బిజినెస్ అంటారు. యూనో దీని గురించి చాలా బుక్స్ రాశారు. ఈరోజు MBA అనేది ఒక సబ్జెక్ట్ అండి, చాలా మందికి అర్థం కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్. మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్, జస్ట్ బికాస్ అరే బిజినెస్ అంటే ఒక షాప్ పెట్టుకోవాలి, కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి, అంతవరకే నాలెడ్జ్ ఉందండి. కానీ 21st centuryలో ఈరోజు మనం బయట ఒక షాప్ ఓపెన్ చేయడం అంత ఫూలిష్ థింగ్ ఇంకోట్లేదు. ఓపెన్ చేస్తారా? డబ్బులు ఇచ్చినా ఓపెన్ చేయరు. తెలుగున్న ఎవడు షాప్ ఓపెన్ చేయడు. ఓకే, ఈరోజు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా రెస్టారెంట్ తీసేసి ఓన్లీ కిచెన్ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత స్విగ్గీ, జొమాటో డెలివరీ అయిపోయింది. కరెక్టేనా? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఈ రోజు మీకు ఈ బిజినెస్ మోడల్ అనేది ఏంటంటే, మీకు వేస్టేజ్ లేకోకుండా జస్ట్ మీ ల్యాప్టాప్, మీ ఇంటర్నెట్ కనెక్షన్ తో బిగ్ బిజినెస్ డెవలప్ చేయొచ్చు. సో దట్ ఈస్ లెట్ us go into బిగ్ బిజినెస్. ఎస్, ఈ బిజినెస్ లో మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో 24,000, మీరు టీమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీమ్ బిల్డింగ్ లో మనం వెళ్దాం. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన ఫ్యూ పాయింట్స్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, చాలా డౌట్స్ వస్తాయి, చాలా క్వశ్చన్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఎంత అర్థం అయితే అంత అర్థం చేసుకోండి. ఒకటే రోజు అన్ని అర్థం అవ్వాలని లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్. శరత్, గో ఇంటు నెక్స్ట్ స్లైడ్స్. ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ శరత్, ఎప్పుడైతే మీరు రైట్ లో ఒక డిస్ట్రిబ్యూటర్, మనలాగా రైట్ లో ఒక డిస్ట్రిబ్యూటర్, లెఫ్ట్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేస్తాడో, అప్పుడు మనకు బిజినెస్ ఓపెనింగ్ బోనస్ స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఎవరైనా స్పాన్సర్ చేసిన వెంటనే 1000 రూపీస్ మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. రైట్ లో స్పాన్సర్ చేస్తే వెంటనే 1000 రూపీస్, లెఫ్ట్ లో 1000 రూపీస్, ఒక పర్సన్ 250 స్టార్ట్ చేస్తే వెంటనే 1000 రూపీస్ వచ్చేస్తుంది. ఇది మీరు కానీ ఫస్ట్ వీక్ లో చేశారనుకోండి, మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ లో చేస్తే మీకు 1000 రూపీస్ బోనస్ ఇస్తుంది. దాన్ని ఏమంటారు అంటే స్టార్ బోనస్ అని అంటారు, స్టార్, క్విక్ స్టార్. ఓకే, మీరు ఫస్ట్ వీక్ లో ఎప్పుడు కంప్లీట్ చేసినా స్టార్ అంటారు, అదే ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేస్తే మిమ్మల్ని క్విక్ స్టార్ అని చెప్పి 1000 రూపీస్ కంపెనీ బోనస్ గా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే డోంట్ వరీ. మన దాంట్లో ర్యాంక్ ఇన్కమ్స్ ఉంటాయండి, స్టార్,
స్టార్ ర్యాంక్స్, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్, డైమండ్ ర్యాంక్స్, అంబాసిడర్ ర్యాంక్స్. దీని బ్యూటీ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రమోషన్స్ రావాలంటే ఇవన్నీ మీకు అర్థం కావాలి. లేదు సార్ నేను ఇక్కడే ఫస్ట్ క్లాస్ లోనే ఉంటా లైఫ్ లాంగ్ అంటే మీకు ఇవి అవసరం లేదు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ అవసరం. ఓకే, సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే శరత్ క్యాన్ యూ మార్క్ హియర్, వెంటనే ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే 4,000 రీటైల్ ఇన్కమ్ మీ అకౌంట్ లో పడుతుంది. ఇది మీరు 4,000 రీటైల్ ఇన్కమ్ ప్లస్ బిజినెస్ ఓపెనింగ్ బోనస్. మీరు రైట్ లో ఒకరిని లెఫ్ట్ లో ఒకరిని స్పాన్సర్ చేయడం వల్ల 2,000 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. ఎస్, స్టార్ రివార్డ్ అంటే ఈ స్టార్ రివార్డ్ ఏంటంటే మీరు ఫస్ట్ వీక్ లో ఒకరిని స్పాన్సర్ చేసినప్పుడు అంటే క్విక్ స్టార్ అయితే మీకు 1,000 రూపీస్ అండ్ వాళ్ళని కూడా ఫస్ట్ వీక్ లో స్టార్ చేసినప్పుడు ఇంకొక 2,000 రూపీస్ బోనస్ వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే క్విక్ స్టార్ అండ్ క్విక్ స్టార్ మేకర్, సింపుల్, దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరు మీ టీంలో స్టార్ట్ చేసినా ఫస్ట్ వీక్ లో వాళ్ళ 2 people ని స్టార్ట్ చేసుకోగలిగితే క్విక్ స్టార్ అని అంటారు. ఇగో ఈ స్టెప్ ఉంది కదా కింద, రైట్ లో ఒకరు, లెఫ్ట్ లో ఒకరు, వాళ్ళు కూడా వాళ్ళ రైట్ లో ఒకరు, లెఫ్ట్ లో ఒకరిని చేసుకోగలిగితే మీకు 3,000 రూపీస్ అడిషనల్ బోనస్ వస్తుంది. ఇది 2 weeks లో జరుగుతాయి. తర్వాత డ్యూయల్ టీమ్ బోనస్ మళ్ళీ కొత్తగా ఇంకొక 4,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఒకరు ఇక్కడ ఇద్దరు స్టార్ట్ చేశారు కదా, 200 PV 200 PV 200 PV, సో 400 GB 400 GB మ్యాచ్ మళ్ళీ 4,000. సో ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కింద ట్రీ ఉంది కదా, ఈ ట్రీ చెట్టు పెరిగే కొద్దీ ఓకే మీరు ఈ స్ట్రక్చర్ జరిగిందంటే మీకు 13,000 రూపాయలు ఇన్కమ్ స్ట్రైట్ అవే మీ అకౌంట్ లో వస్తుంది. ఇది టీమ్ బోనస్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సింపుల్ ఫండ్ ఈ స్టెప్ జరిగిందంటే మీకు 13,000 ఇన్కమ్ వస్తుంది. యా, నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన టీంలో కంపెనీ రైట్ లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు సంబంధం లేదండి. కంపెనీ ఎప్పుడు మీ జాయినింగ్ మీద మనీ అనేది ఇవ్వదు. కంపెనీ ఎన్ని యూనిట్లు బయటికి వెళ్తున్నాయి, మీ రైట్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బయటికి వెళ్తున్నాయి, లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బయటికి వెళ్తున్నాయి. ఒక్క యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 25 PV. ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 25 PV. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ లో 600 GB అంటే గ్రూప్ వాల్యూమ్. అంటే మన రైట్ లో ఒక్కడున్నాడా, 100 మంది ఉన్నాడా సంబంధం లేదు. లెఫ్ట్ లో ఒక్కడున్నాడా, 1000 మంది ఉన్నాడా సంబంధం లేదు. అందరూ కలిసి ఎంత జీబీ టర్న్ ఓవర్ జరిగింది, 600 GB మ్యాచ్ అయితే 6,000 రూపీస్ ఇన్కమ్. 1,000 GB మ్యాచ్ అయితే 10,000 ఇన్కమ్. 2,000 GB మ్యాచ్ అయితే 20,000 ఇన్కమ్. ఓకే, సో మీకు ఎంత జీబీ మ్యాచ్ అయితే పక్కన ఒక జీరో పెట్టుకోండి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 550 GB మ్యాచ్ ఉంది, పక్కన ఒక జీరో, 5,500 మీ ఇన్కమ్. 7,500 GB మ్యాచ్ ఉంది అనుకో, ఓకే 750 GB, 7,500 ఇస్ యూర్ ఇన్కమ్. పక్కన ఒక జీరో పెట్టేసుకుంటే మీ ఇన్కమ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. అండ్ మీకు క్యారీ ఫార్వర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్ సేమ్ పర్ఫార్మెన్స్ ఉండదండి. ఒకటే బ్యాట్స్మెన్ ని రోజులో 2 మ్యాచ్లు ఆడిపించి 2 మ్యాచ్లు సేమ్ స్కోర్ కొట్టమంటే ఏ బ్యాట్స్మెన్ కొట్టలేడు. సో అలాగా ప్రతిసారి మీకు ఎగ్జాక్ట్ టర్న్ ఓవర్ అనేది జరగదు. అది ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు రైట్ లో ఒక సైడ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే, ఒక సైడ్ స్లోగా జరుగుతుంటది, ఒక సైడ్ లెఫ్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటే, ఒక సైడ్ రైట్ స్లోగా, డజంట్ మ్యాటర్. మీకు ఏ వీక్ లో ఎంత మ్యాచ్ అవుతుందో అది ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్ట్రా ఏదైతే ఉందో 2,000 మ్యాచ్ అయ్యి 20,000 ఇన్కమ్ వచ్చేసింది. 200 GB గ్రీన్ కలర్ లో చూపిస్తున్న 200 GB ఎక్స్ట్రా, అది క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ వీక్ కి యాడ్ అవుతుంది. ఓకే, సో అలా 300 ఇట్ సైడ్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా మళ్ళీ నెక్స్ట్ వీక్ యాడ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ క్యారీ ఫార్వర్డ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, నో ప్రాబ్లం. మీ హార్డ్ వర్క్ ఎక్కడికి వేస్ట్ అవ్వదండి. మీ హార్డ్ వర్క్ ఎప్పుడు మీకు అలానే ఉంటుంది. మీకు ఎంత మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది. స్లోలీ మీకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే మీ షాప్ ని బాగా చెక్ చేయండి, మీ వర్చువల్ ఆఫీస్ ని బాగా అర్థం చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్, నెక్స్ట్ మనం మేజర్ ర్యాంక్స్ వెళ్దాం. శరత్, నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇలా వీక్లీ 2.5 lakh ఇస్ ద మాక్సిమం ఇన్కమ్ యూ క్యాన్ ఎర్న్ పర్ వీక్. టీమ్ బోనస్, మన బిగ్ ఇన్కమ్ ఏంటి అంటే టీమ్ బోనస్ ఇన్కమ్ అండి. రీటైల్ ఇన్కమ్ రోజుకి 4,000, నెలకు 1,20,000. టాప్ రిటైల్ బోనస్ అది సపరేట్. కానీ హైయెస్ట్ ఇన్కమ్ దేనికి వస్తుందంటే టీమ్ బోనస్. మనం పర్ఫామ్ చేయడం వల్ల, మన టీమ్ కూడా డిస్ట్రిబ్యూషన్ కింద ప్రతి ఒక్కరికి పర్ఫామ్ చేయడం వల్ల వీక్లీ 2.5 లక్షలు, ఎస్ యూ హర్డ్ రైట్, 2.5 lakhs సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, you can't take 100% from a single person. You can't take 100% from a single person, but you can take 1% from 100 people and make 100%.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 రూపీస్ ఒక ₹1,00,000 కావాలనుకోండి, నాకు ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ₹1,00,000 అంటే వాడు ఇవ్వకపోవచ్చు, కానీ 1,00,000 మంది ఒక్కొక్కరు రూపాయి ఇచ్చాడు అనుకోండి, అది ₹1,00,000 అవుతుంది. ఒక వర్షపు చుక్క, ఒక రైన్ డ్రాప్, ఒక్క చుక్క పడితే మనం ఏమనుకో ఒకటే చుక్క అనుకుంటాం, కానీ అలాంటి చుక్కలు ఎన్నో కలిపి రైన్ డ్రాప్స్ ఈరోజు ఒక తుఫాన్ అవుతుంది, ఒక వరద అవుతుంది. రైట్, ఈరోజు హైదరాబాద్ లో ప్రతి డిస్టిక్ లో పడుతుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. ఈరోజు ప్రతి బిజినెస్ మ్యాన్ బిలీవ్ చేసేది టీమ్ వర్క్. ఓకే, ఎంత టీమ్ బిల్డ్ చేస్తే, ఎంత నెట్వర్క్ బిల్డ్ చేస్తే అంత సక్సెస్ వస్తుంది. అందుకే మీరు రాసుకోండి, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. మీకు ఎంత నెట్వర్క్ ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు యువర్ నెట్వర్త్. నెట్వర్త్ అంటే ఆస్తి. ఓకే, నెక్స్ట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డైమండ్స్. అంటే మోర్ దాన్ 1 crore రూపీస్. అంటే ఈ రోజు మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, మీలాగా నాలాగా ఈ ప్లాన్ విని నమ్మి ఈ రోజు లైఫ్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఒక లైఫ్ టెస్టిమోనియల్స్ అండి. శరత్, క్యాన్ యూ షో ర్యాక్స్ టు రిచెస్ వీడియోస్ వన్స్? నేను చెప్పట్లేదండి, ఒకసారి వీడియో చూడండి. వీళ్ళందరూ మనలాంటి వాళ్ళు, వాళ్ళ ప్రూఫ్స్ ఒకసారి మనం చూద్దాం. అండ్ వీళ్ళే ఒక 2 years బ్యాక్ వీడియో కూడా ఉంది మన దగ్గర. ఓకే, 2 years బ్యాక్ వీడియో ఉంది. ఇప్పుడు ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వీడియో, ప్లీజ్ ఫోకస్.
సో 48 యాజ్ ఆన్ ఫిబ్రవరి స్టిల్ కౌంటింగ్. ఈ రోజు మోర్ దాన్ 53 డైమండ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక్క డైమండ్ మనకు మన కంపెనీలో బయటకు వస్తున్నాడు. యూ క్యాన్ అండర్స్టాండ్ ద యునో ద స్పీడ్ ఆఫ్ ఇండస్ వైవా. ఈవెన్ ఇన్ దిస్ లాక్డౌన్ ఈజ్ నాట్ ఎ బ్రేక్ డౌన్ అని. ఎస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అండి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ యునో ఒక పాన్ షాప్ నుంచి మిలినియర్ అయిన పర్సన్ ఉన్నాడు. ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ కరోడ్పతి అయ్యాడు. ఒక లాయర్ వచ్చి ఇక్కడ కరోడ్పతి అయ్యాడు. ఒక బిజినెస్ మ్యాన్, ఒక యునో ఎవ్రీ బ్యాక్గ్రౌండ్, టీచర్స్, డజంట్ మ్యాటర్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్కరు, ఈవెన్ ఒక స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే 24 years లో 25 years లో డైమండ్ అయిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఓకే, సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీకు ఓన్లీ ఇంపార్టెంట్ ఎక్కడికి మీరు ఫోకస్ చేస్తున్నారు, ఎక్కడికి మీరు వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ శరత్ ఫర్ షేరింగ్ దిస్. నెక్స్ట్ వి విల్ గో. ఆర్ యూ ఎక్సైటెడ్ టు నో అబౌట్ ద ప్లాన్, బిజినెస్ ప్లాన్ రైట్ నౌ? If you are yes excited, then say yes, I am excited in the chat. Yes, you can start sharing yes excited. Yeah, so simple. So ee roju mana business model చాలా simple andi. ikkada yes I am getting lot of excited. Srinivas Reddy garu yes, Ravi Kumar garu yes. Yeah, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి మనకు ఈ బిజినెస్ లో మనకు కంపెనీ డబ్బులు ఇస్తుంది అంటే చాలా సింపుల్. ఇది ఒకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బయట మీరు ఇందాక మనం చెప్పినట్టు మీ ప్రోడక్ట్ ని, మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి అంటే మీకు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షాప్ పెట్టాలి, రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు, ఎంప్లాయీస్ జీతాలు, యూనో గోడౌన్స్, వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఇటువంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉందని మీకు చెప్పడానికి మీరు సరిపోరు. ధోని, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ పెద్ద పెద్ద వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్, టెలివిజన్లో అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ చాలా కాస్ట్ తో కూడుకున్న పని. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్ 100 rupees అయితే దీన్ని మీరు 1000 rupees చేసి ఈ మధ్యలో ప్రాఫిట్ వాళ్ళందరికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ మన కంపెనీ ఏం చేసిందంటే ఈ కాస్ట్ ప్రాఫిట్స్ వాళ్ళందరికీ ఇవ్వకోకుండా ఎవరైతే ప్రోడక్ట్ వాడుతున్నారో, ఎవరైతే ప్రోడక్ట్ రికమెండ్ చేస్తున్నారో, ఎవరైతే రియల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్. సింపుల్ ఫండ్. బయట షాప్స్ ని ఈ వర్చువల్ ఆఫీస్ రిప్లేస్ చేసింది. షాప్ అవసరం లేదు, మొబైల్లో ఆన్లైన్లో అవసరం అని అన్నప్పుడు చాలా ఖర్చు తగ్గిపోయింది. అండ్ బయట డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఏదైతే ఖర్చు ఉందో బ్రాండ్ అంబాసిడర్స్ దాన్ని మనతో రిప్లేస్ చేసేసి, సో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే మనకి ఇస్తుందండి. సింపుల్ ఫండ్. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్. యా, ఈ ప్రొఫెషన్ ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీ స్కోప్ ఈజ్ ఇక్కడ. దిస్ ఈస్ వేర్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఈ బిజినెస్ లో స్టార్ ర్యాంక్స్, మీరు ఇక్కడ స్టార్ ర్యాంక్స్ అనేవి అయితే ఉంటాయో అవన్నీ ప్రైమరీ స్కూల్ అంటే ఎల్కేజీ యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లాగా. ఓకే, ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ కి వస్తారో అంటే దట్ ఈస్ వేర్ యు ఆర్ సీరియస్ పీపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7th, 8th, 9th, 10th స్టాండర్డ్స్ అనుకోండి. స్కూల్లో 7th క్లాస్ దాటితే పెద్దవాడిని చూసినట్టు చూస్తారు. చాలా మంది జూనియర్స్ మన దగ్గరకు వచ్చి అన్న అంటుంటారు. ఓకే, సో దట్ ఈస్ మోస్ట్ రెస్పెక్టెడ్ థింగ్స్. అండ్ డైమండ్ ర్యాంక్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనుకోవచ్చు. డైమండ్ ర్యాంక్స్ అంటే మోస్ట్ రెస్పెక్టెడ్ ర్యాంక్స్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ దే ఆర్ ఎ డైమండ్ అని. ఓకే, నెక్స్ట్ కమ్స్ అంబాసిడర్ ర్యాంక్స్. అంబాసిడర్ ఏంటంటే వీళ్ళు పిహెచ్డి హోల్డర్స్ అనుకోవచ్చు. పిహెచ్డి హోల్డర్స్. అంబాసిడర్ అంటే ఎంతో మంది డైమండ్లని తయారు చేసే పర్సన్, అంటే లీడర్ ఆఫ్ లీడర్స్, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. మన గురువుకే గురువు అంటే అప్పుడు వాళ్ళ అంబాసిడర్ అనుకోవచ్చు ఈ ఇండస్ వైవల్. సో లెట్ us గో విత్ ద డీటెయిలింగ్. మనం ఎక్కడ స్టార్ట్ అవుతారు, మన ఫస్ట్ ర్యాంక్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఇది ఎట్లా అచీవ్ చేయాలి, ఈ స్టార్ ర్యాంక్స్ ఎట్లా అచీవ్ చేయాలి, రూబీ ర్యాంక్స్, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ ఎట్లా అచీవ్ చేయాలి? స్టార్ ర్యాంక్స్ రాసుకోండి, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్, డైమండ్ ర్యాంక్స్, అంబాసిడర్ ర్యాంక్స్, ఈ 4 type of ర్యాంక్స్. ఎస్ శరత్, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీరు ఇవి ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి, మీకు అర్థం కావడం కోసం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు వెన్ యూ స్టార్ట్, మీ పక్కన రాసుకోండి, యువర్ అన్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, నాట్ డిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, యువర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. మీకు పార్ట్నర్ ఉంటాడు, మీ అప్లైన్, మిమ్మల్ని స్పాన్సర్ చేసిన పర్సన్ మీకు పార్ట్నర్. ఓకే, మీ అప్లైన్స్ అందరూ మీకు బిజినెస్ పార్ట్నర్స్. దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. వాళ్ళందరూ మీకు ఎంప్లాయీస్ కాదండి, వాళ్ళు మీకు మెంటర్స్, మీకంటే సీనియర్స్. ఓకే, వాళ్ళతో మీరు ఎంత మంచిగా ఉంటే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది.
సీనియర్స్ తో కాలేజ్ లో గొడవ పెట్టుకుంటే ఏమైతుంది? ఓకే, స్టార్టింగ్ లోనే గొడవలు పెట్టుకుంటారు కొందరు సీనియర్స్ తో. నో, సీనియర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, సో యు ఆర్ అన్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. నెక్స్ట్, ఎప్పుడైతే మీ రైట్ లో ఒకరు లెఫ్ట్ లో ఒకరిని మీరు స్పాన్సర్స్ చేసుకున్నారో, అంటే మీ పార్ట్నర్షిప్, మీ ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారో, అప్పుడు మిమ్మల్ని స్టార్ అచీవర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ స్టార్ ర్యాంక్. ఓకే, ఇండస్ వైవాలో అన్నిటికంటే పవర్ఫుల్ ర్యాంక్ ఏది అని అడిగితే ఐ విల్ ఓన్లీ సే స్టార్ ర్యాంక్. ఇక్కడ ఎవరన్నా డిస్ట్రిబ్యూటర్ ర్యాంక్ లో ఉన్నారంటే ఐ అప్రిషియేట్ యూ, బట్ మీరు స్టార్ అవుతే దెన్ యు ఆర్ కాల్డ్ ఎస్ స్టార్. ఓకే, స్టార్ ర్యాంక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మీరు స్టార్ అచీవ్ చేశారంటే మీకు బ్లాక్ డైమండ్ వరకు రూట్ పడిపోయినట్టే. మీరు స్టార్ అచీవ్ చేయలేదంటే ఈ ర్యాంక్ ఒక్కటి అచీవ్ చేయకుండా ఏ ర్యాంక్ అచీవ్ చేయలేదు. యూ కాంట్ అచీవ్ ఎనీ అదర్ ర్యాంక్ ఇఫ్ యూఆర్ నాట్ అచీవింగ్ దిస్ ర్యాంక్. అలాంటప్పుడు ఏది పవర్ఫుల్? చిన్నదైనా చాలా పవర్ఫుల్ అయిన ర్యాంక్ ఏంటంటే స్టార్ ర్యాంక్. సో రెస్పెక్ట్ స్టార్ ర్యాంక్. మీరు స్టార్ అవ్వలేదా, ఫస్ట్ స్టార్ అవ్వండి. నెక్స్ట్ ర్యాంక్ ఏంటి అంటే స్టార్ 250. ఎప్పుడైతే మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా స్టార్ అవుతారో, అంటే మనం స్టార్ అవ్వడం కాదు, ఇక్కడ లీడర్షిప్ అప్లై అవుతుంది. మీరు ఈ బిజినెస్ లో విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. మీరు బిజినెస్ లో స్పాన్సర్ చేసిన వాళ్ళని, వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని కూడా మీరు స్టార్ చేయాలి. అప్పుడు మీరు స్టార్ 250 అవుతారు. ఎప్పుడైతే స్టార్ 250 అవుతారో కంపెనీ వాళ్ళకు 5 lakh ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది. ఇఫ్ యూఆర్ స్టార్ 250, వీక్లీ మినిమం ఒక 2500 ఇన్కమ్ మెయింటైన్ చేస్తే మీకు 5 lakh ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు వైబ్రెంట్ వైవా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతారు. కంప్లీట్ ట్రైనింగ్ మన ఇండస్ వైవా ఇస్తుంది మీకు. ఆర్టీపీస్ దగ్గర నుంచి ఎవరిస్తారు అంటే బ్లాక్ డైమండ్స్ ఇస్తారండి. బ్లాక్ డైమండ్స్ అంటే ఇందాక ఇన్కమ్ చూసారు కదా, 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు దాటేశారు. ఓకే, మాస్టర్స్ ఆఫ్ మాస్టర్స్ వచ్చి మీకు ట్రైనింగ్స్ ఇస్తారు. ఓకే, సో స్టార్ 250, స్టార్ అండ్ స్టార్ 250 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాంక్స్. నెక్స్ట్, ఎప్పుడైతే మీ రైట్ లో ఒక స్టార్ 250, లెఫ్ట్ లో ఒక స్టార్ 250 మీరు నోట్ డౌన్ చేసుకోండి, క్రియేట్ చేసి మీరు ఒక వీక్ లో 5000 రూపీస్ ఇన్కమ్ సంపాదిస్తారో అప్పుడు మిమ్మల్ని స్టార్ 500 ర్యాంక్ అంటారు. ఓకే, అంటే మీ రైట్ లో ఒక స్టార్ 250, లెఫ్ట్ లో ఒక స్టార్ 250, దెన్ యూఆర్ కాల్డ్ స్టార్ 500. యాక్చువల్లీ స్టార్ 500 కోసం మనం కష్టపడాల్సిన అవసరం. మీరు కష్టపడాల్సిందల్లా స్టార్ 250 అంతే. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ర్యాంక్స్. స్టార్ 500 అంటే ఇప్పుడు మనకు కార్ నడిపే వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఫస్ట్ గేర్ సెకండ్ గేరే కొంచెం కష్టం, తర్వాత థర్డ్ గేర్ పెద్ద టెన్షన్ పడాల్సిన వస్తుంది, ఆటోమేటిక్ గా ఫోర్త్ గేర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లోనే చాలా మంది బండి ఆగిపోస్తారు. ఎక్సలెంట్, సరిగా నొక్కడం రాక బైక్ నడిపేటప్పుడు కారణం. సో చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్. ఇది దాటేశారంటే నెక్స్ట్ డైరెక్ట్ స్టార్ 1000. స్టార్ 500 గురించి మీరు మర్చిపోండి. ఓకే, స్టార్ 500 ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే మీ టీంలో ఉన్న వాళ్ళని స్టార్ చేయడం మన డ్యూటీ. మనం నమ్ముకొని మన బిజినెస్ లోకి ఎవరైనా వచ్చారు, మీ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేశారు, అప్పుడు మనం ఏం చేస్తామండి, వాళ్ళకి స్టార్ వచ్చిన ప్రతి ఒక్కరిని స్టార్ చేయండి, ఆటోమేటిక్ గా మీరు స్టార్ 500 అయిపోతారు. నెక్స్ట్, స్టార్ రైట్ లో ఒక స్టార్ 500, లెఫ్ట్ లో ఒక స్టార్ 500. యాక్చువల్లీ మన స్టార్ 250 నుంచి మనం ఫోకస్ చేయాల్సింది స్టార్ 1000 పైన. అగ్రిగేట్ ఇన్కమ్. అగ్రిగేట్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, 100 km/h స్పీడ్. మనం కార్ నడిపేటప్పుడు 100 km స్పీడ్ పోవాలి అంటే ఖచ్చితంగా మనం 4th గేర్ 5th గేర్ వేసి ఉండాలి గేర్. ఓకే, అలాగా ఎప్పుడైతే అగ్రిగేట్ ఇన్కమ్ 1 lakh క్రాస్ అవుతుందో అప్పుడు మిమ్మల్ని స్టార్ 1000 అంటారు. మన రైట్ లో ఒక స్టార్ 500 లీడర్, లెఫ్ట్ లో ఒక స్టార్ 500 లీడర్ అండ్ 1 lakh అగ్రిగేట్ ఇన్కమ్ దాటితే మిమ్మల్ని స్టార్ 1000 అంటారు. స్టార్ 500 కి 2500 రూపీస్ అడిషనల్ బోనస్ వస్తుంది. అది ఒక వీక్ లో, అది పెద్ద మనకు ఇంపార్టెంట్ కాదు, వచ్చేస్తుంది, డోంట్ వరీ. అండ్ అగ్రిగేట్ ఇన్కమ్ 1 lakh దాటితే మీరు స్టార్ 1000 అయితే మీకు ఎవ్రీ వీక్ యావరేజ్ గా 10,000 రూపాయలు అంటే టీమ్ బేసిక్ గానే సంపాదిస్తుంటారండి. దట్ ఈస్ కాల్డ్ మినిమల్ స్పీడ్. మినిమల్ స్పీడ్ మన 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 సిస్టమ్ లో యావరేజ్ స్పీడ్ అది. అండ్ వాళ్ళకు కంపెనీ జూనియర్ రాయల్టీ రూపంలో 5,000 రూపాయలు ఇస్తుందండి ఇన్కమ్. ఒకసారి లెట్ వి హ్యావ్ స్టార్ 1000 into spotlight. Can we have Sainath into spotlight? Sainath, can you come to spotlight? He's a star 1000 achiever. Sir. Sainath, can you please help us showing your income? Don't mind showing your incomes. Okay. Industry లో సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ నువ్వు మీలాంటి వాళ్ళు మార్క్స్ చూపించమంటే చాలా గర్వంగా చూపిస్తారు కదా, అలాగా ఇన్కమ్స్ చూపించమంటాం. ఇవి నా డాష్ బోర్డ్ సార్. ఇక్కడ నా నేమ్ చెక్ చేసుకోవచ్చు, చెన్నారెడ్డి శివసాయినాథ్ రెడ్డి. నెక్స్ట్ ఇక్కడ మన మై అకౌంట్ లోకి వెళ్తే మన టోటల్ ఇన్కమ్ ఉంటుంది సార్. యా, వాట్ ఈస్ యువర్ యావరేజ్ వీక్లీ ఇన్కమ్? ఎస్, స్టార్ 1000 కంప్లీట్ చేసిన తర్వాత తన యావరేజ్ ఇన్కమ్ చూద్దాం.
యావరేజ్ గా 10 ఇప్పుడు చూడండి ఎవ్రీ వీక్ ఇందాక నేను చెప్పినట్టు 7,000, 12,000, 11,000, 16,000. వాట్ ఈస్ దిస్ వీక్ ఇన్కమ్ సైన్? 20,000 చూపించట్లేదు. 20,000 20,000. సో గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక స్టార్ 1000 అంటే యావరేజ్ గా 10,000 ఇన్కమ్ సంపాదిస్తుంది. పక్కన ర్యాంక్ కూడా చూడొచ్చు. అంటే అది అక్కడ పెయిడ్ యాజ్ ర్యాంక్ కాదు, మామూలుగా స్టార్ 1000 ఈజ్ హిస్ ర్యాంక్. సో ఎవ్రీ వీక్ హీఈస్ మెయింటైనింగ్ మోర్ దెన్ 10,000 రూపీస్ ఇన్కమ్. సో థ్యాంక్ యూ సాయినాథ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ వీళ్ళకు కంపెనీ జూనియర్ రాయల్టీ రూపంలో నెలకు 5,000 రూపాయలు బోనస్ ఇస్తుందండి. ఓకే, సో మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ 1000 అయిపోయిన వెంటనే మనం ఫోకస్ చేయాల్సిన ర్యాంక్ ఏంటంటే రూబీ ఎగ్జిక్యూటివ్. ఎవరైతే రూబీ ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళ అగ్రిగేట్ ఇన్కమ్, అంటే వన్స్ మనము స్టార్ 1000 దాటిన తర్వాత మనం ఫోకస్ చేసేది అంటే అగ్రిగేట్ ఇన్కమ్ మీద, మాక్సిమం స్పీడ్ మీద. ఎప్పుడైతే 2.5 lakh అగ్రిగేట్ ఇన్కమ్ దాటుతుందో వాళ్ళని రూబీ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. రూబీ ఎగ్జిక్యూటివ్ కి వీక్లీ 5,000 రూపీస్ ర్యాంక్ మెయింటెనెన్స్ ఇన్కమ్ కింద కంపెనీ ఇస్తుంది. నెలకు 10,000 రూపాయలు జూనియర్ రాయల్టీ రూపంలో ఇస్తుంది. అంటే నెలకు 30,000, 20,000 నెలకు ర్యాంక్ మెయింటెనెన్స్, 10,000 జూనియర్ రాయల్టీ. ఓకే, అండ్ వీళ్ళ వీక్లీ యావరేజ్ ఇన్కమ్ 25,000 దాకా ఉంటుంది. ఒకసారి మనం ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడదాం. ఏ కంపెనీ ఇంత ట్రాన్స్పరెంట్ గా చూపించదు ఇంత పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లెట్ us go with Sunil, our Ruby executive. Can we have your incomes, Sunil? If you allow, Ruby executive is a very strong leader in our organization. ఎప్పుడైతే రూబీ ఎగ్జిక్యూటివ్, ఎందుకంటే మీరు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ లోకి ఎంటర్ అయ్యారండి. ఓకే, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ లోకి ఎంటర్ అయితే వీళ్ళని చెప్పాం కదా, వీళ్ళు యువరాజులు అనమాట. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో సునీల్, యా సార్, యావరేజ్ గా మీరు చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ 10-12 వీక్స్ నుంచి 20,000, 27,000, 25,000. లాస్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్ అయినప్పటి నుంచి మీరు చూడొచ్చు ఎవ్రీ వీక్ 26,000, 21,000, 20,000, 20,000 ఇలా ఎవ్రీ వీక్ యావరేజ్ చాలా మంచి ఇన్కమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దిస్ వీక్ వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ సునీల్? 38,000. 38,000 ఈ వీక్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ మీరు కమిషన్ రిపోర్ట్ లో చూడొచ్చు నీట్ గా మనకి కమిషన్ రిపోర్ట్ చూస్తే చాలా డీటెయిల్డ్ గా ఇన్కమ్ ఎవ్రీ వీక్ కమిషన్ రిపోర్ట్ చూపిస్తుంది మన సైట్ లో. ఇక్కడ మీరు చూడొచ్చు కమిషన్ రిపోర్ట్. ఇఫ్ యూ షో ర్యాంక్ మెయింటెనెన్స్ ఇన్కమ్ ఒకసారి చూడండి. ర్యాంక్ మెయింటెనెన్స్ ఇన్కమ్ తను సంపాదించింది టీమ్ బోనస్ 29,000 అయితే ర్యాంక్ మెయింటెనెన్స్ ఎక్స్ట్రా 5,000 ఇస్తుంది. అది ఎవ్రీ వీక్ పడుతుంది. ఓకే, అంటే ఇట్స్ వెరీ గుడ్ కదా. యాక్చువల్లీ వారానికి 10,000 సంపాదిస్తే 5,000 బోనస్ ఇస్తుంది కంపెనీ. కానీ మన సునీల్ 29,000, 20,000 దాటేస్తున్నాడు. దాన్ని ఏమంటారు అంటే ప్లాటినం పర్ఫార్మెన్స్ అంటారు. ఈవెన్ అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, లైక్ మనకి మ్యాచింగ్ ఎలా తీసుకుంటారని. మనకి డాష్ బోర్డ్ లో కూడా మనకి ఎంత మంది ఉన్నారు ఇవేం చూపేదు. మనకి లెఫ్ట్ లో ఎంత జరిగింది, రైట్ లో ఎంత జరిగింది, ఇది ఒక్కడే చూపిస్తుంది. మీరు చూసుకుంటే ఇందాక 29,000 వచ్చింది కదా, ఇక్కడ చూస్తే 2,900 చేస్తూ 3,850. మీరు మ్యాచ్ చేస్తే నాకు 29,900 మ్యాచ్ అయింది కాబట్టి 29,000 ఇన్కమ్. ఎస్ సార్. ఎస్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇవన్నీ. ఎవరైతే ఈ ప్లాన్ అర్థం చేసుకుంటున్నారో దే ఆర్ గోయింగ్ టు బికమ్ డైమండ్స్ ఫర్ షూర్. నెక్స్ట్ వీ విల్ గో విత్ ద నెక్స్ట్ ర్యాంక్స్, దట్ ఈస్ కాల్డ్ పర్ల్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడైతే మీరు అగ్రిగేట్ ఇన్కమ్ 7.5 lakh క్రాస్ అవుతుందో మిమ్మల్ని పర్ల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. వీళ్ళ యావరేజ్ ఇన్కమ్ యాక్చువల్లీ పర్ల్ ఎగ్జిక్యూటివ్ అంటే 50,000 మినిమం వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఐ వాంట్ టు షో మై ఇన్కమ్. Yes, I want to show my income. ఇక్కడ మీరు చూస్తే if you see my average income 82,000, 56,000, 75,000, 74,000, 79, 52, 51, 35, 49. So I am averagely maintaining more than right now. ఇప్పుడు లాస్ట్ 5 వీక్స్ చూస్తే more than 75,000 and this week also I made an income of 80,000 rupees. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 100% this is possible for everybody. Okay, so ఒక pearl rank ki, yes, Sharath, can you go to the slides? ఒక pearl rank అయితే మనం వీక్లీ సంపాదించే ఇన్కమ్ కి 10,000 రూపాయలు కంపెనీ ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ ఇస్తుంది. అంటే నెలకు 40,000 రూపాయలు. ఇట్ ఈస్ ఈక్వల్ టు శాలరీ అండి. ప్లస్ 15,000 జూనియర్ రాయల్టీ. అంటే నెలకు ఒక 55,000 ఒక శాలరీ లాగా మనకు గ్యారంటీ ఇన్కమ్. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఒక మామూలు మిడిల్ క్లాస్ పర్సన్ కి నెలకు 1,00,000 రూపాయలు అంటే డీసెంట్ ప్రాఫిట్ మంత్లీ. మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. పర్ల్ ఎగ్జిక్యూటివ్ అయితే
మనం ఒక హై లెవెల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే వారానికి 1,00,000 గ్యారంటీ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 15,000 వారానికి ర్యాంక్ మెయింటెనెన్స్, నెలకి 60,000 అండ్ 20,000 జూనియర్ రాయల్టీ, నెలకు 80,000 ఓన్లీ బోనస్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేది. అన్ని కలిపితే వారానికి 1,00,000 గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ మెయింటైన్ ఎ లగ్జరీ లైఫ్ స్టైల్ వెన్ యూ రీచ్ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్. ఎస్, నెక్స్ట్ అగ్రిగేట్ ఇన్కమ్ 50 lakhs మనం ఎప్పుడైతే క్రాస్ అవుతామో వాళ్ళని సఫైర్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. అంటే 50 lakhs టోటల్ ఇన్కమ్ వాళ్ళకి క్రాస్, అంటే ఈ ర్యాంక్ మెయింటెనెన్స్ అన్ని కలుపుకొని, ర్యాంక్ మెయింటెనెన్స్లు, బోనస్లు అన్ని కలుపుకొని 50 lakhs దాటింటారు, 20 lakhs దాటింది. ఓకే, సో అన్ని బోనస్ కలుపుకొని వీళ్ళకు ఎవ్రీ వీక్ 20,000 ర్యాంక్ మెయింటెనెన్స్ ఇస్తారు. మంత్లీ 80,000 ఓన్లీ ర్యాంక్ మెయింటెనెన్స్ ప్లస్ 25,000 జూనియర్ రాయల్టీ రూపంలో ఇస్తారు. సో దీస్ పీపుల్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh దే విల్ బి ఎర్నింగ్ యాజ్ ర్యాంక్ బోనస్ ఇట్స్. వీళ్ళ డిఫాల్ట్ ఇన్కమ్ యావరేజ్లీ 1 lakh అని చెప్తున్నారు కదా. నన్ను అడిగితే మీరు సఫైర్ ర్యాంక్ లో డిఫాల్ట్ గా సీలింగ్ లో లేకోకుంటే మనం స్పీడ్ మెయింటైన్ చేయనట్టు. డిఫాల్ట్ సీలింగ్ లో ఉండాల్సిందే ఐడి. మనం కష్టపడి అచీవ్ చేసే ర్యాంక్ ఏదైనా నన్ను అడిగితే సఫైర్ ర్యాంక్. సఫైర్ ర్యాంక్ కి మీరు సీలింగ్ లో కంపల్సరీ ఉంటారు మన ప్రెయిన్సర్ స్పీడ్ తో మీరు వెళ్తే. అండ్ దాని తర్వాత ఎవ్రీ 18 weeks మీ ర్యాంక్ మారిపోతుంది. ఎవ్రీ 18 weeks 50 lakhs దాటుతుంది మీకు. ఎవ్రీ 18 weeks అంటే ఈ రోజు సఫైర్ నుంచి 18 weeks తర్వాత 50 lakhs దాటేసి ఉంటారు. అంటే 1 crore ఇన్కమ్ అగ్రిగేట్ ఇన్కమ్. శరత్, కెన్ వి హావ్ నెక్స్ట్? యాక్చువల్లీ ఐ హావ్ వన్ డౌట్ సార్. అంటే కొందరు అడిగిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అగ్రిగేట్ ఇన్కమ్ 1 lakh స్టార్ట్ అవడానికి, నెక్స్ట్ అగ్రిగేట్ ఇన్కమ్ రూబీకి 2,50,000 అంటున్నారు కదా. అంటే రూబీకి మళ్ళీ ఫస్ట్ నుంచి 2,50,000, 1 lakh ఏదైతే మనం స్టార్ట్ ఉన్నాయో అక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రా 1.5 lakh. 1 lakh దాటిన తర్వాత ఓన్లీ 1.5 lakh ఎక్స్ట్రా అండి టోటల్. ఇదంతా మీ టోటల్ ఇన్కమ్. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ఆస్కింగ్ దిస్ డౌట్. సార్ ఓకే, మీరు టోటల్ ఇన్కమ్ 1 lakh దాటితే స్టార్ట్ అవుతుంది. టోటల్ ఇన్కమ్ ఫస్ట్ నుంచి 2.5 lakh దాటితే రూబీ, టోటల్ 7.5 lakh వస్తే పర్ల్, 20 వస్తే ఎమరాల్డ్, 50 వస్తే దాటితే సఫైర్, టోటల్ ఇన్కమ్ 1 crore దాటితే దెన్ యు ఆర్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ డైమండ్. ఎగ్జిక్యూటివ్ డైమండ్ దాటితే మీకు మంత్లీ ర్యాంక్ మెయింటెనెన్స్, అంటే మీ కో అప్లికెంట్, మీ వైఫ్ కానీ మదర్ కానీ వాళ్ళ అకౌంట్ లో పడే ఇన్కమ్ 50,000. జూనియర్ రాయల్టీ వాళ్ళకి అప్పుడు జూనియర్ రాయల్టీ అన్నారు, రాయల్టీ అంటారు. సఫైర్ వరకే జూనియర్ రాయల్టీ అంటారు. డైమండ్ దాటిన తర్వాత రాయల్టీ వాళ్ళకు 50,000 కో అప్లికెంట్ అకౌంట్ లో పడుతుంది. వీక్లీ ర్యాంక్ మెయింటెనెన్స్ కింద 25,000 ఉంటుంది. అంటే నెలకు 1,00,000 రూపాయలు ఓన్లీ మెయింటెనెన్స్. అంటే నెలకు 1,50,000 ఈజ్ యువర్ బోనస్ బాస్ అపార్ట్ ఫ్రమ్ 2.5 lakh వీక్లీ. ఓకే, మీరు సఫైర్ నుంచి డైమండ్ ఎప్పుడు లోపల అవుతారు అంటే 18 weeks. 18 weeks లో డైమండ్ అవుతారు. డైమండ్ నుంచి మళ్ళీ ఇంకొక 18 weeks లో బ్లూ డైమండ్ అవుతారు. అక్కడ నుంచి మళ్ళీ 18 weeks లో వైట్ డైమండ్, పర్పుల్ డైమండ్ అయిపోతారు. అక్కడ నుంచి 18 weeks లో వైట్ డైమండ్ అయిపోతారు. అక్కడ నుంచి 4 weeks లో బ్లాక్ డైమండ్ అయిపోతారు. ఎస్ శరత్, నెక్స్ట్. యా, ఇవన్నీ నెక్స్ట్ స్లైడ్స్. ఇందాక నేను చెప్పినవి అండి ఎక్స్ప్లెనేషన్స్, ఇవన్నీ యూ కెన్ గో. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి బయటకు వెనక్కి వెళ్ళు. మీరందరూ ఒక్కసారి నేను చెప్పిన ఈ స్క్రీన్, ఈ పేజ్ ని ఫోటో, ఇది కాదు శరత్, వెనకలి ఇందాక చూపించిన స్లైడ్. యా, నో బ్యాక్. ఈ స్లైడ్ ని మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఈ ఒక్క స్లైడ్ మీకు అర్థమైందంటే మన ప్లాన్ మీకు ఆల్మోస్ట్ అర్థమైంది. ఇది అర్థమైతే చాలు. ఎస్, నెక్స్ట్. ఇప్పుడు కొన్ని రివార్డ్స్ మనం ఇక్కడ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక్కసారి ఆ రివార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీరు 1 lakh దాటుతుందో కంపెనీ మీకు రివార్డ్ రూపంలో ఒక ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తుంది, ప్లస్ ఒక 5,000 రూపాయలు జూనియర్ రాయల్టీ రూపంలో ఇస్తుంది. ఇవి రెండు మీకు వచ్చే ఒక జూనియర్ రాయల్టీ ప్లస్ 1 lakh ఒక ల్యాప్టాప్ స్టార్ 1000 కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ స్టార్ 1000 అంటే ఏంటి? 1 lakh అగ్రిగేట్ ఇన్కమ్. ఎప్పుడైతే రూబీ 2.5 lakh అగ్రిగేట్ ఇన్కమ్ దాటుతుందో వాళ్ళకు వీక్లీ 5,000 ర్యాంక్ మెయింటెనెన్స్ ఇన్కమ్. కావాలంటే ఇవన్నీ ఫోటోస్ తీసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, 5,000 రూపాయలు ర్యాంక్ మెయింటెనెన్స్ వీక్లీ అండ్ 10,000 రూపాయలు మంత్లీ జూనియర్ రాయల్టీ ప్లస్ కార్ ఫండ్ కింద 50,000 రూపాయలు ఇస్తుంది. ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే కార్ ఫండ్ కింద 50,000 రూపాయలు ఇస్తుంది. నెక్స్ట్ పర్ల్ ఎగ్జిక్యూటివ్ అయితే కార్ ఫండ్ కింద 75,000 ఇస్తుంది అండ్ ర్యాంక్ మెయింటెనెన్స్ కింద వీక్లీ 10,000, జూనియర్ రాయల్టీ కింద 15,000. ఎస్, పర్ల్. ఎమరాల్డ్ అయితే ఎప్పుడైతే మీరు 20 lakhs ఇన్కమ్ క్రాస్ చేస్తారో అప్పుడు మీకు కార్ ఫండ్ కింద 1 lakh రూపీస్, వీక్లీ ర్యాంక్ మెయింటెనెన్స్ కింద 15,000, జూనియర్ రాయల్టీ మంత్ కి 20,000 మన కో అప్లికెంట్ తో పాటు. నెక్స్ట్ సఫైర్ ఎగ్జిక్యూటివ్ అయితే 50 lakhs అగ్రిగేట్ ఇన్కమ్ దాటితే 1.5 lakh మీకు కార్ ఫండ్ ఇస్తుంది, 20,000 రూపీస్ పర్ వీక్ ర్యాంక్ మెయింటెనెన్స్ ఇస్తుంది అండ్
25,000 జూనియర్ రాయల్టీ రూపంలో ఇస్తుంది. డైమండ్ ర్యాంక్ ఎప్పుడైతే మీరు 1 crore క్రాస్ అవుతారో 50,000 రూపీస్ పర్ మంత్ యాజ్ ఎ రాయల్టీ టు యువర్ కోఅప్లికెంట్ అండ్ 25,000 పర్ వీక్ యాజ్ అ ర్యాంక్ మెయింటెనెన్స్ ఇన్కమ్. ఇక్కడ డైమండ్ అని ఇక్కడ పిన్స్ చూపిస్తారు కదండి. ఎప్పుడైతే ర్యాంక్ అచీవ్ చేస్తారో మన ఇంటికి మనకు మన కోఅప్లికెంట్ కి పిన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ డైమండ్ పిన్ అంటే చాలా మంది అదేదో ఉట్టి ప్లాస్టిక్ అనుకుంటారు. నో, దాని మీద ఉండే డైమండ్స్ అండి, అవి నిజంగానే దాని మీద ఉండేది డైమండ్స్. ఓకే, సో బ్లాక్ డైమండ్స్ అంటే డైమండ్ ఉంటుంది, సఫైర్ అంటే సఫైర్స్ ఉంటాయి, ఎమరాల్డ్స్ అంటే ఎమరాల్డ్స్ ఉంటాయి, పర్ల్స్ అంటే పర్ల్స్ ఉంటాయి. ఓకే, రూబీ అంటే రూబీస్ ఉంటాయి. ఓకే, మనకు మన కోఅప్లికెంట్ కి ఇస్తారు. నెక్స్ట్ దిస్ ఇస్ ర్యాంక్ మెయింటెనెన్స్ క్రైటీరియా. అంటే రూబీ అయితే అవి మీకు అర్థమైపోతే నో ప్రాబ్లం, యువర్ అప్లయన్స్ విల్ టీచ్ యూ. ఆ సుపీరియర్ పూల్ బోనస్ మనకి ఇప్పుడు అవసరం లేదు. మీరు ఇప్పుడు ఆలోచించండి, దిస్ ఫస్ట్ కంపెనీ ఇండియా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అండ్ ద 5-star ఆపర్చునిటీ అని దీన్ని ఎందుకంటారంటే ఇట్స్ రైట్ కంపెనీ విత్ రైట్ ప్రోడక్ట్స్, రైట్ కంపెన్సేషన్ ప్లాన్ అండ్ రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఫర్ రైట్ కాజ్. మనం ఈరోజు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ హెల్త్ అండ్ వెల్త్, ఈ 2 ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ ఇస్తున్నాం. వీఆర్ హ్యావింగ్ రైట్ కాజ్, రైట్ పర్పస్ అండ్ రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ ఈ రోజు మన అచీవర్స్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కంపెన్సేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ప్రతి ఒక్కరు ఫ్రైడే రోజు అయిపోతేనే మండే రోజు అకౌంట్ లో ఇన్కమ్ పడుతుంది. అంటే ప్రతి లెవెల్లో కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి డైమండ్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి ఇన్కమ్స్ గ్యారంటీ ఉంది. రైట్ ప్రోడక్ట్స్, మన ప్రోడక్ట్స్ గురించి ఆల్రెడీ ఐ నో యూ షుడ్ బి నోయింగ్ రైట్ నౌ. ఇప్పటికల్లా మీకు తెలిసి ఉండాలి. రేపు మళ్ళీ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంది. మీరు ఐ లవ్ అవర్ ప్రోడక్ట్స్. రైట్ కంపెనీ, ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు లాంచ్ ఇన్ USA, ఫస్ట్ కంపెనీ టు డూ బిల్లింగ్ ఆన్ MRP. ఎస్, ఇలా చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్. ఒకసారి యాంటోనీ రాబిన్స్ కోట్ మీరు చూడాలి, ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్. అంటే లైఫ్ లో ప్రతిసారి చాయిస్ వస్తుందండి. మీ డెసిషన్, మీరు తీసుకునే డెసిషన్ బట్టే మీ లైఫ్ అనేది షేప్ అవుతుంది. ఓకే, నేను ఇండస్ వైవ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ టుక్ ఏ డెసిషన్ 100% ఐ షుడ్ బికమ్ ఏ డైమండ్, ఐ షుడ్ బికమ్ ఏ బ్లాక్ డైమండ్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పి అందుకోసమే కష్టపడుతున్నాను. ఈ రోజు కష్టపడే వాళ్ళందరూ పని లేకనో లేకుంటే ఏవి చేతకాకనో ఇండస్ వైవ్ చేయట్లేదండి. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రొఫెషన్, మోస్ట్ రెస్పెక్టెడ్, మోస్ట్ ప్యాషనేట్, అన్ని చూసి ఈ బిజినెస్ లో సక్సెస్ గ్యారంటీ అని చెప్పి ఈ బిజినెస్ లోకి వచ్చాం. అందుకే మీకు ఇంత కాన్ఫిడెంట్ గా మేము మాట్లాడగలుగుతున్నాం. సో టేక్ ఎ డెసిషన్, యు ఆర్ ఓన్లీ 1 decision away టు బికమ్ సక్సెస్ ఇన్ దిస్ ఇండస్ వైవ్. అండ్ మీరు స్టార్ట్ చేశారంటే డైమండ్ ఈజ్ అవర్ అల్టిమేట్ జర్నీ. అండ్ మీ డైమండ్ జర్నీ కోసం మీకు హెల్ప్ అవ్వడానికి రేపు ఎవ్రీ వీక్ క్యాలెండర్ మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఓకే, రేపు ప్రోడక్ట్స్ గురించి ప్రతి డిస్ట్రిబ్యూటర్ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే అవర్ ప్రోడక్ట్ ట్రైనింగ్. అవర్ రూబీ ఎగ్జిక్యూటివ్ చిరంజీవి ఈస్ గోయింగ్ టు షేర్ అన్ అమేజింగ్ అసలు మన ప్రోడక్ట్ ఏంటి, వై, వాట్, హౌ, ఎలా మన ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి, ఈజీ షార్ట్ కట్స్ అంటే పవర్ఫుల్ పాయింట్స్. ఈ ఒక్క సబ్జెక్ట్ మీకు అర్థమైతే ప్రోడక్ట్ తో ఈవెన్ ఎడారిలో వదిలిపెట్టిన మన ప్రోడక్ట్ తో మీరు బిజినెస్ చేసి అక్రాస్ ద వరల్డ్ బిజినెస్ చేయొచ్చు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే. చాలా మందికి ప్రోడక్ట్ నాలెడ్జ్ లేక బిజినెస్ కష్టమవుతుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. రేపు చిరంజీవి వాట్ ఇస్ ద టైమింగ్? 11 o'clock, రైట్? 11 AM సార్. ఎస్, 11 AM షార్ప్ ఇన్ ద మార్నింగ్. మీరు కంపల్సరీ మెటీరియల్స్, బుక్స్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ప్రోడక్ట్ ట్రైనింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్. అండ్ ఈవినింగ్ we are having 6 o'clock we are having our VOP, regional VOP. Prem sir is going to come as a keynote speaker. నేను ఇందాక చెప్పాను కదా, మన కంటి ముందు ఎవరు కనపడినా he should become a star. డిస్ట్రిబ్యూటర్ అనే పర్సన్ కనపడకూడదు. మీరు స్టార్ 250s అవ్వాలన్నా, స్టార్ 500s అవ్వాలన్నా మీ టీంలో వచ్చిన కొత్త పర్సన్ ని రీచ్ అవుట్ అయ్యండి. వాళ్ళకి మీరు స్టార్ హెల్ప్ చేయండి, వాళ్ళని స్టార్ చేయండి. ఆటోమేటిక్ గా బిజినెస్ గ్రో అవుతుంది. హెల్ప్ చేయండి, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వండి. ఎలా చేయాలో నేర్పియండి, సిస్టమ్ కి కనెక్ట్ చేయండి. సో రేపు విఓపిని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే కమ్ విత్ మాక్సిమం గెస్ట్. రేపు విఓపి అమేజింగ్ జరగబోతుంది. టెస్టిమోనియల్స్, చాలా పవర్ఫుల్ టెస్టిమోనియల్స్, ప్రోడక్ట్స్ అండ్ ఇన్కమ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ మీకు ఏదైనా ఉందా? నేను అందరికీ ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఇప్పటి వరకు ఇండస్ వైవ్ కంటే బెస్ట్ ప్రోడక్ట్స్ కానీ బెస్ట్ ఆపర్చునిటీ మీరు ఎక్కడన్నా విన్నారా? నెక్స్ట్ 3 years టైం పెడితే ఇలా డైమండ్ అయ్యే పాసిబిలిటీ మీకు ఎక్కడన్నా కనపడుతుందా? ఆన్సర్ ఈస్ దేర్. అందుకోసమే కష్టపడుతున్నామండి 24/7. అండ్ ఇఫ్ యు ఆర్ విత్ దిస్ కంపెనీ, విత్ దిస్ అసోసియేషన్, విత్ దిస్ సిస్టమ్, ఐ కెన్ గ్యారంటీ యూ ఆల్సో వి కెన్ బికమ్ సక్సెస్ఫుల్. మేము ఓపెన్ చేసి ప్రూఫ్స్ తో చూపిస్తున్నాం ప్రోడక్ట్స్ అండ్ ఆపర్చునిటీ. ఐ వాంట్ ఎవ్రీబడి టు బికమ్ సక్సెస్ఫుల్. ఇండియా
డెవలపింగ్ కంట్రీ కాదండి. ఈ రోజు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ రిసోర్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. ఇండియాకి ఇంటర్నెట్, ఇండస్ వైవ్ లాంటి ఒక కంపెనీ ఒక ఇంటర్నెట్ ఇవ్వండి, నెక్స్ట్ 5 years లో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ డెవలప్డ్ కంట్రీ. ఇండస్ వైవాకి అంత పెద్ద మిషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ కంపెనీ. ఓకే, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ ఆర్ యూ రెడీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్? మాతో చేతులు కలిపి సక్సెస్ లో మీరు కూడా, మనందరం కూడా ఇండస్ వైవాతో పార్ట్ అవుదాం, లేదా అందరితో అరే ప్రపంచంలో ఏం జరిగిందని మనం ఆశ్చర్యపోదాం. ఓకే, లెట్ us make this possible. I'm excited. I'm already on the way. So all the very best. Let us meet in tomorrow product training and tomorrow POP, and all the best. Kotta distributors become stars immediately. That should be your first target. All the best. Thank you very much for everybody, and back to host. Manoj. Thank you Arjun sir. It was amazing session. సో ప్రతి ర్యాంక్ గురించి మాకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది సో టుడే. సో థ్యాంక్స్ ఫర్ అమేజింగ్ టైమ్. సో చాలా మందికి స్టార్ ర్యాంక్ ఇంపార్టెన్స్ ఏంటి, టిల్ బ్లాక్ డైమండ్ ర్యాంక్ దాకా మాకు ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసింది. అండ్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ సార్. సో థ్యాంక్స్ లాట్, అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఇవాళ కాల్ జాయిన్ అందుకు. ప్రతి ఒక్కరికి అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ తెలుసుకున్నారు. సో రేపు మార్నింగ్ 11 AM కి మనకు చిరంజీవి సార్ రూబీ ఎగ్జిక్యూటివ్ నుంచి దేర్ విల్ బి అ ప్రోడక్ట్ ట్రైనింగ్. సో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ గురించి ఎలా చెప్పాలి, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వాళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వాలి. సో చాలా రీటైలింగ్ టిప్స్ మనం రేపు మార్నింగ్ 11 o'clock కి చిరంజీవి సార్ నుంచి తెలుసుకుంటాం. అండ్ రేపు ఈవినింగ్ 6 o'clock కి వీ హ్యావ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అర్జున్ సార్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్. అండ్ యా, this is Manoj signing off. Thanks a lot for thanks. Thank you very much. Thank you all the co-hosts and all the Ruby executive and Star Thousands for making this event successful. Thank you very much. Thank you, sir. Thank you, sir.